ఈరేసం తాత మన వల్ల కలిసి నువ్వు బయటికి రాకూడదని కేసుని స్ట్రాంగ్ గా పెట్టినారు. మా అన్నయ్య జడ్జి గారితో మాట్లాడి నీకు బెయిల్ ఇప్పించినారు. అన్నా అదే జడ్జి గారికి మీరు చెప్పండి, ఇక మీదట ఎద్దును పొడవడం రథాన్ని తగిలెట్టడం వల్ల ప్రయోజనం లేదు. ఆ తాత మనవణ్ణి నేను చంపుతాను. చూడ్డానికి అనుభూలా ఉన్నాడే. రేయ్ రే అనుభవ్, పిలిస్తే పట్టించుకోవే. ఇదేంటి సంభవం చేయడానికి కొత్త గట్టప్ప? బ్యాగ్లో ఏంటి? కట్టే కదా అది. అవును, ఎక్కడికి వెళ్తున్నావు? నంబర్ 72 లక్ష్మీ నిలయం, పోలేరమ్మ స్ట్రీట్, సిరిపురం, ఆంధ్ర. ఏ అన్బు, ఇంటికి వెళ్తున్నానని చెప్పొచ్చు కదా. అవును, మనోళ్ళంతా ఎక్కడా? నీ జీప్ ఏది? నేను మాట్లాడుతూ ఉన్నాను, ఫోన్ చూస్తున్నావేంటి? ఊబర్, క్యాబ్, టాక్సీ. బండి అని చెప్పొచ్చు కదరా, నీకు మొహమాటం ఎక్కువ. క్రాక్. Why would he call me Anbu? అన్బుని ఇంట్లో డ్రాప్ చేసి అయ్యగారి దగ్గర మంచి పేరు కొట్టేయాలి. ఆ తర్వాత హాస్పిటల్ కి డీన్ అయిపోతా. సూపర్ సార్. నో నో నో, అయ్యో ప్లీజ్ వదలండి. అన్బు, యాక్చువల్ గా నేను ఒక గుడ్ డాక్టర్ని. నువ్వు కొట్టిన వాళ్ళలో ఎంతమంది నేను చేశాను తెలుసా? ఇదంతా నువ్వు తాతయ్య మంచి మూడ్ లో ఉన్నప్పుడు చెప్పాలి. డాక్టర్ ప్రశాంత్ గారు నిజంగా చాలా మంచి డాక్టర్. అన్బు, నువ్వు ఇక్కడ ఉన్నావని తెలియక ఎదవలు ఎవరితోనో గొడవ పడుతున్నారు. బాబోయ్, అక్కడున్నది అన్బు అయితే. రేయ్, ఎవరా నువ్వు? హై డాక్, ఐఎమ్ అరివర్ ఫ్రమ్ కెనడా. వాడే అన్బా? మా అన్నయ్య. అన్నయ్య? రేయ్, నువ్వు మీ అమ్మ నాన్నని కలపడానికి వచ్చావా? దిగరా, దిగు ముందు, దిగరా. వై డాక్? వయ్యా, నిన్ను తీసుకొచ్చిన విషయం అన్బుగాడికి తెలిసిందే అనుకో, వాడు నిన్నే కాదురా నన్ను కూడా చంపేస్తాడు. అవన్నీ నేను చూసుకుంటాను డాక్. ఏంటి నేను చచ్చిన తర్వాత? అందుకే అయిందేంటి? వెళ్ళదురా. అనయ్య లే అన్నయ్య. అనయ్య అనయ్య అనయ్య, నేను అరివన్నయ్య. నేను నిన్ను దయచేసి అరవకండయ్యా. అన్బుకేం కాలేదు. టైర్ బరస్ట్ అయ్యి బండి కంట్రోల్ తప్పి చెట్టు గుద్దుకుని ఆగిందయ్యా. అందువల్ల తల వెనుక చిన్న దెబ్బ తగిలిందయ్యా, అంతేనయ్యా. నేను కేసు పెడతానన్నా ఈ రేసంగాడు ఇలా చేశాడా? నాన్న ఊరుకోండి నాన్న. డాక్టర్, అన్బుకి ఇప్పుడు ఎలా ఉంది?
అమ్మా ఇంకో 7 రోజుల్లో అన్బుకి నేను నయం చేసి తప్పకుండా ఇంటికి పంపిస్తానమ్మా. ఏంటి 7 రోజుల తాత? నా స్నేహితుడితో నేను లేకపోవడం వల్లే ఇలా జరిగింది. నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి తాత. నువ్వు ఊరుకోరా. అయ్యా మామూలు మనిషి కావాలి. అయ్యా నన్ను నమ్ముతున్నారు కదయ్యా, ధైర్యంగా వెళ్ళండి అయ్యా. నేను అన్బుని పూర్తిగా ట్రీట్ చేసి ఇంటికి తీసుకొస్తానయ్యా. లక్ష్మి అంతా వాళ్ళు చూసుకుంటారు, నువ్వు పద. మీరు వెళ్ళండి అమ్మా, నేను డబ్బు ఎంత చూసుకుంటాను. ఖర్చైనా పర్వాలేదు, నా బిడ్డకి నయం చేయండి. అమ్మా నేను చూసుకుంటాను, మీరు దిగులు పడకుండా వెళ్ళండి అయ్యా. తమ్ముడు వెళ్ళమ్మా. నువ్వేం కంగారు పడకు. అన్బుకి తల మీద దెబ్బ తగిలిందని డాక్టర్ చెప్తున్నారయ్యా. ఏమైందో ఎలా ఉన్నాడని కంగారుగా ఉందయ్యా. తొందరగా రా. నా కర్మ కాకపోతే వీడికి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఏ అన్బు, You can't do that. You can't touch me without my permission. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావా? అమ్మా ఏమైంది అమ్మా అమ్మా వీడికి? అమ్మా దయచేసి ఎవరికి ఏమి చెప్పకమ్మా. ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పండి. ఏం మాట్లాడుకుంటున్నారు? నర్స్, చెప్పండి డాక్టర్. ఈ పేషెంట్ ని నేను జయ చూసుకుంటాం. ఓకే, అనవసరంగా ఎవరిని లోపలికి రాని. ఎవరిని అనవసరం అంటాడా? నువ్వు అనుకుంటున్నట్టు ఆ ఇంట్లోకి అంత సులభంగా వెళ్ళలేవు. మీ అమ్మగారు తాతయ్య గారు వీళ్ళేమీ సామాన్యులు కారు. Fair enough. But I have a plan. అరువుగా ఇంట్లోకి వెళ్ళాను, లాజిక్. కానీ అన్బుగా వెళ్ళిపోవచ్చు కదా. అయ్యో ఏంటి సినిమా డైలాగులు చెప్తున్నావు? తమ్ముడు నువ్వు ఎల్కేజీ, కానీ వాడు ఐఎస్ఐ ముద్ర వేసిన అగ్మార్క్ రాయలసీమ. ఆ రాయలసీమ అంటేనే ఒక పొగరుందిరా. మేము పంచె బిగించి కట్టామే అనుకో, అక్కడ కలవరం. మీసాన్ని మెలేసావంటే అక్కడ సంభవం. ప్రపంచంలో ఏ మూలన రాయలసీమ వాళ్ళున్నా వాళ్ళని ఈజీగా కనిపెట్టేయచ్చు, బికాస్ ఆఫ్ ద యూనిక్ బాడీ లాంగ్వేజ్. అయితే ప్లాన్ చేంజ్. ఏంటి తిరిగి వెళ్ళిపోతావా? అమ్మయ్యా, మారబోతున్నాను. అగ్మార్క్ రాయలసీమోడిగా మారబోతున్నాను. ఏంటి? ట్రైనింగ్ ఇవ్వండి, నేర్చుకుంటాను. దట్ యూనిక్ బాడీ లాంగ్వేజ్. ప్రశాంత్ చచ్చావురా. ఈ వీడియోలో ఉన్నట్టు కట్టు. ఏ, అయ్యో. ఐఎమ్ కమింగ్. ఏం చూపిస్తాను రాయలసీముడి నడక. నేనేం చేసి ఇంటికి పంపిస్తానయ్యా. ఏంటి తాతా, నేను అనుభూతి మాట్లాడుతున్నా. నన్ను ఆ ప్రకాశము వాడి కొడుకు కలిసి ఎక్కడికో కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. ఇక్కడ బాగా చల్లగుంది తాత, చలేస్తుంది. నా లెక్క కరెక్ట్ అయితే పైనున్న అరకుకే నన్ను తీసుకొచ్చి ఉండాలి. అంతా సరే, ఈ ఇంటి నుంచి ఇండియాకి వెళ్ళే ప్రతి కాల్ని నా ఫోన్కి డైవర్ట్ చేసుకున్నాను. ఇండియా వెల్కమ్ అందు. ఏంటి ఎక్కడున్నావో అర్థం కావట్లేదా? ఎక్కువగా ఆలోచించుకో. నువ్వు కెనడాలో ట్విన్స్ అవ్వడం వల్ల అరివు తన పాస్పోర్ట్ తోటే నిన్ను ఇక్కడికి ఫ్లై చేయించాను. ప్రపంచంలోనే
కన్న బిడ్డని కిడ్నాప్ చేసిన మొదటి తండ్రివి నువ్వేనయ్యా. తాత కరెక్ట్ గానే చెప్పాడు. దొంగ నా కొడుకు నువ్వు. పర్వాలేదే, నేనే మీ నాన్నని తను చెప్పే పెంచిందనమాట. గుడ్. నీకిక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అరివి వచ్చేంత వరకు, ఐ మీన్ నీ తమ్ముడు అరివి వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేవు. జాన్, So please, sir. Please. Guys, wait. నా మీద చెయ్య. నేను మైకలో ఉన్నప్పుడు ఎత్తుకొచ్చేస్తే నువ్వేనా పెద్ద పోటుగాడివా? ఈ అన్బుకే స్కెచ్చా? ఓయ్ ప్రకాశం, నువ్వు నాకు స్కెచ్ చేస్తున్నాను అనుకుని నీకు నువ్వే స్కెచ్ చేసుకున్నావయ్యా. నాకు ఒక అలవాటు ఉందయ్యా. ఎవటైనా నన్ను టచ్ చేస్తే వాడు విలవిల ఏడ్చేంత వరకు వాడిని వదిలిపెట్టను. నేను డిసైడ్ అయిపోయా. ఏమన్నా నన్ను ఇక్కడే ఉంచుతావా? నేను ఇక్కడే ఉంటానయ్యా. మా తాతయ్యకి, మా అమ్మకి, మా కుటుంబానికి నువ్వు చేసిన ద్రోహానికి సమాధానం చెప్పేంత వరకు నేను ఇక్కడే ఉంటానయ్యా. ప్రకాశం, ఇకపై ఈ అన్బు సంభవం స్టార్ట్. గుడ్ నైట్ నాన్న. సీ యూ టుమారో. డిశ్చార్జ్ చేస్తానని చెప్పి ఇలా ఎకిలిస్తూ నిలబడ్డావేంది? ఏంటి, ఏదైనా సమస్య? సమస్య లేదండి. అన్బు మెదడులో ఒక కంప్రెసరా? చూడు, అర్థమయ్యేలా చెప్పవయ్యా. అయ్యా, అన్బు ఎప్పుడైనా మిమ్మల్ని కావలించుకున్నాడా? అలా ఎప్పుడు జరగదు. ఇప్పుడు కావలించుకుంటాడు. అతని గుండెల్లో ఉన్న ప్రేమ, అభిమానం అన్ని అలా ఉప్పొంగి మిమ్మల్ని తాతయ్యా అని కావలించుకుంటాడు. ప్రేమ చూపిస్తాడని చెప్పవయ్యా. ఏదో పెద్ద రోగంలో చెప్తాండావు. అన్బు రాయలసీమోడే కదా. రాయలసీమలో అంటే ప్రేమ ఉన్నోళ్లే కదయ్యా. అంతేనయ్యా, అంతేనయ్యా. అన్బు, మనవడా? ఎలా ఉన్నావయ్యా? అవును, ఇబ్బంది ఏం లేదు కదా? అదే లేదు తాత. మావా మామా దెబ్బ తగిలితే ఇంత ప్రేమ చూపిస్తామని తెలియకుండా పోయిందిరా. అమ్మ ఎక్కడరా? అమ్మ ఎక్కడ తాత? అమ్మ ఇంట్లో పూజ చేస్తోంది, నువ్వు వస్తున్నావని. పదండి, ఇంటికి పోదాం, తొందరగా రండి. రేయ్, ఇదేం ప్రేమరా? రాక్షసి ప్రేమలా ఉంది. పద్మా, త్వరగా నీళ్లు తీసుకురా. అమ్మే కాదు నాన్న, తాత, ఊళ్ళో వాళ్ళు అందరూ సూపర్బ్ నాన్న. బట్ బీ కేర్ఫుల్ రా. తాతయ్యకి కానీ అమ్మకి కానీ ఒక చిన్న డౌట్ వచ్చినా కూడా యూ విల్ బీ ఇన్ డేంజర్. అలాంటిదేం రాదు నాన్న. ఇక్కడ అందరూ నన్ను అన్బు అని నమ్ముతున్నారు. కాకపోతే అమ్మ ఒక్కోసారి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నా గురించి చెప్పాలి అనిపిస్తోంది. హరివు, చెప్పనులే డాడ్. సరే, ఎవరైనా వచ్చారంటే ప్రాబ్లం వస్తుంది. నేను తర్వాత కాల్ చేస్తాను. అన్బు జాగ్రత్త. ఏదేమైనా
నా అన్నయ్య కదా. మీ అన్నయ్య కంట కన్నీరు రాకుండా నేను చూసుకుంటాను. ఓ అయితే మీ వైఫ్ ని భద్రంగా తీసుకొచ్చి నేను చేరుస్తాను. చిల్ డాడ్. లవ్ యూ రా. What you want, man? What's the problem? Huh? Go! 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 బసవా రా. ఏందమ్మా బావిలో స్నానం చేద్దామని చూస్తే నీళ్లే లేవు. ఎక్కడికమ్మా? ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఇంత త్వరగా తెలిసిపోయిందా? నీ రియాక్షన్ ఇంతేనమ్మా. నేను ఇన్నేళ్ల తర్వాత వచ్చాను. ఎలా ఉన్నావురా అని అడుగుతా ఉంటే బయటికి వెళ్ళమంటావేంటి? నువ్వెలా ఉన్నావో చూసాను. నువ్వు బతికుండాలనుకుంటున్నాను. అన్నిటికీ ప్రిపేర్ అయ్యే నేను వచ్చానమ్మా. అన్బెక్కడున్నాడో చెప్పు. ఓ గాడ్, ఇప్పుడు కూడా వాడే నీకు ముఖ్యం కదా? వాడు నాన్న దగ్గర సేఫ్ గా ఉన్నాడమ్మా. ఇన్నేళ్ల తర్వాత ఎంతో ఆశగా నిన్ను చూడడానికి వచ్చాను. 25 ఏళ్లగా లేని ప్రేమ సడన్ గా వచ్చిందంటే ఎలా అర్థం చేసుకోమంటావు? కరెక్ట్ అమ్మా, 25 ఏళ్ళు. ఈ 25 ఏళ్ళు నువ్వు ఉన్నావు నాకు తెలీదమ్మా. కానీ నేనున్నట్టు నీకు తెలుసు కదా. నువ్వెందుకమ్మా ఒక్కసారి కూడా నా కోసం రాలా? నీకు నాన్నకి గొడవ, సరే ఐ అగ్రీడ్. నా మీద ఎందుకమ్మా కోపం? నేనేం తప్పు చేశానమ్మా? నీకిక్కడ అనుకున్నాడు, నువ్వు నన్ను మిస్ అవ్వలా. కానీ నాకు అక్కడ ఎవరు లేరమ్మా. ఐ రియల్లీ మిస్డ్ యు ఎవ్రీ డే అమ్మా. అన్బులా నటిస్తేనే నువ్వు ప్రేమ చూపిస్తావు అన్నాడు. నటించాను. దట్స్ ఇట్. నేను నీ బిడ్డనే కదమ్మా. అయ్యో, నన్ను చంపకరువు. ఖాళీ ఉయ్యాలను చూసుకుంటూ ఎన్ని రోజులు ఏడ్చాను. నువ్వు నా బిడ్డమురా. అంటే నేనంటే నీకు ఇష్టమే కదా? చెప్పమ్మా. రామ్మా ప్లీజ్ మా. మా నువ్వు రామ్మా, మనం వెళ్దాం. నువ్వు, నేను, నాన్న, అన్బు అందరు కలిసి సంతోషంగా ఉందాం మా ఊర్లో. రామ్మా, ఏదైనా మాట్లాడమ్మా. అన్బుని ఇక్కడికి తీసుకురా. నువ్వు, నేను, అన్బు, తాతయ్య అందరం ఇక్కడ సంతోషంగా ఉందాం. మా ఏంటమ్మా నువ్వు అనేది? మా నాన్న పాపం కదమ్మా. మరి మా నాన్న? తాతయ్య నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మీ నాన్న చేసిన దానికన్నా. ఇంకా చెప్పాలంటే తాతయ్య నేను కావాలని కోరుకున్నారు. మీ నాన్న అలా అనుకోలేదు. ఇదేరా నా ఇల్లు. మా నాన్నే వదిలి నన్నెక్కడికి రమ్మనుకురా. ఓకే మా, డన్ మా.